వాళ్ళ వెనకాల కనిపిస్తారు నుంచోమన్నా. ఓకేనా? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదైతే వాగ్దానం చేసి సంక్షేమము, అభివృద్ధి, ఉపాధి ప్రతి ఒక్కరికి కల్పిస్తామని ఏదైతే చెప్పారో దాంట్లో మొదటి ప్రతిపాదకనే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడంతో మరి మూడిట్లకి తగ్గట్లుగా 5 వాటిల మీద సంతకాలు చేయడం జరిగింది. ఏదైతే డిఎస్సి ఉపాధి మీద హామీ ఇచ్చారో ఆ ఉపాధికి సంబంధించి తప్పనిసరిగా అందరికీ కూడా ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇచ్చారో మొత్తం అందరూ కూడా టీచర్లందరికీ కూడా డిఎస్సి ద్వారా 16,000 చిల్లర ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అలాగే మరి ప్రజలందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారో దానివల్ల అందరూ కూడా ఇబ్బంది పడతారు ప్రజలందరూ కూడా అని చెప్పి దాన్ని మరి రద్దు చేయడం జరిగింది. అలాగే పెన్షన్ల విషయంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో మరి అది తొలి సంతకం పెడతానని చెప్పలేదు. అయినప్పటికీ కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని తెలుగుదేశం పార్టీ అంటే ఒక నమ్మకంతో ప్రజలు గెలిపించారు. భారీ మెజార్టీలు ఇచ్చారు. ప్రజలందరూ కూడా వాళ్ళ విశ్వాసాలను చూరగొనాలని ఉద్దేశంతో మరి పెన్షన్లు కూడా వెంటనే 4,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ల మీద ఏదైతే అందరికీ హామీ ఇచ్చి అన్నా క్యాంటీన్లు మేమందరం కూడా సంవత్సరం పొడుగుతా చాలా నియోజకవర్గాల్లో మరి నడుపుతున్నామో ఆ అన్నా క్యాంటీన్లు మళ్ళీ అలాగే జరపాలన్న ఉద్దేశంతో మరి అన్నా క్యాంటీన్లు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయడానికి జరిగింది. అలాగే ఉపాధితో పాటు డెవలప్మెంట్ ఉండాలి. అలాగే వాళ్ళందరికీ కూడా నేర్పరితనం ఉండాలన్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ని మళ్ళీ కూడా పరిగణలోకి తీసుకుని దాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటట్టుగా తీసుకుని వాళ్ళ స్కిల్ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా మరి పరిగణలోకి తీసుకుని దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఒక నిబద్ధతతో పరిపాలన సాగిస్తుందని చెప్పడానికి నిదర్శనం ఇదే. తప్పనిసరిగా ప్రజలందరికీ తెలియాలి. ఇదివరకు తెలుసుకున్నారు, లోగడ ఏం జరిగిందనే తెలుసుకునే ప్రజలు అత్యంత విశ్వాసంతో మమ్మల్ని అందరినీ కూడా గెలిపించారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసం ప్రజల్లో ఉందో ఆ విశ్వాసాన్ని ఆయన చూరగొనాలి. తప్పనిసరిగా నేను ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో మరి మినిస్ట్రీలు కూడా ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో పోలవరం ప్రాజెక్టు మీద కానీ అలాగే అమరావతి మీద కానీ అనుభవజ్ఞులకి ఇచ్చి తప్పనిసరిగా రేపు రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళ తోడ్పాటుతో పాటు ఉద్యోగ అవకాశాలు ఉండేటట్టుగా మరి నారా లోకేష్ గారికి మరి ఐటీ ఇచ్చి ఐటీ రంగాన్ని దాన్ని ముందుకు ప్రోత్సహించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి ఉండేటట్టుగా ఇది మొదటిదే. రేపు రాబోయే రోజుల్లో ఎంతకింత ఉపాధి అవకాశాలు యువతకి కల్పిస్తాయి. యువత పార్టీ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించింది. దానికనే ముందు యువతకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే డిఎస్సి కానీ స్కిల్ కానీ పెడతాం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ సంక్షేమం, అభివృద్ధి ముందు తప్పనిసరిగా చేసి ఉంటుందని చెప్పి ఒక నమ్మకం కలిగించడానికి ఈ విధంగా చేశారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. వాళ్ళకి కృతజ్ఞతా భావంతోనే ఇవన్నీ కూడా ఈ స్కీముల మీద మొదటి తొలి సంతకం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రానికి మరి మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున చూసుకున్నట్లయితే కనుక నిరుద్యోగ సమస్య ఎంత పెరిగిపోయిందంటే ఈ రోజున ఉద్యోగం లేక నిరుద్యోగులు అలాగే చదువుకునేటువంటి పిల్లలు మత్తు పదార్థాలు అయినటువంటి గంజాయికి అలవాటు పడినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజున. దీనంతటికీ మూల కారణం ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి రాక్షస పాలనని అనుభవించున్నామో మనందరం కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైంది. దానిలో భాగంగానే ఈ రోజున మరి భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులు ఈ రోజున చదువుకు దూరమైపోయి విష సంస్కృతికి అలవాటు పడి మరి మత్తు పదార్థాలు లాంటి గంజాయి లాంటి వాటికి వాళ్ళు బానిసలు అవ్వటం జరిగింది. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఇవన్నిటిని కూడా గమనించినటువంటి ప్రజలు ఇది కాదు మన రాష్ట్రం, ఇది మన రాష్ట్ర భవిష్యత్తు కాదు అని ఆలోచించి మరి మనకు ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా ఈ రోజున మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని మరి ఆనాటి ప్రభుత్వాన్ని కూలదోసి మరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. మరి ఏదైతే
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మరి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చే దిశగా ఈ రోజున ఆయన ముందు అడుగులు వేయటం జరిగింది. దానిలో భాగంగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే మాట మీద మరి మెగా డిఎస్సి అనేటువంటి దాని మీద తొలి సంతకం పెడతానన్నారు. అదే కార్యక్రమాన్ని ఈ రోజున 16,000 పైచిలకు మరి డిఎస్సి ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఆయన మొట్టమొదటి సంతకాన్ని చారిత్రాత్మకంగా చేయటం అనేటువంటిది శుభసూచకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఏ రాష్ట్రానికైనా సరే మరి ఆ రాష్ట్ర యొక్క పౌరులు అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు చాలా ముఖ్యమైనటువంటిది. అట్లాంటి భవిష్యత్తుని నిర్దేశించేటువంటి ఉపాధ్యాయుల కొరత ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో ఉంది. గత ప్రభుత్వం నాడు నేడు అనేటువంటి పేరుతో మరి బెంచీలకి కొత్త బెంచీలు తెచ్చి వాటికి గోడలకి రంగులేయటం తప్పితే ఈ రోజున కనీసం 10వ తరగతి పాస్ మార్కులు కూడా తెప్పించలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు మరి తిరిగి డిఎస్సి వేయటం ద్వారా ఉపాధ్యాయుల్ని భారీగా 16,000 పైచీలు అంటే ఎంత నిరుద్యోగ సమస్య ఈ రోజున మన రాష్ట్రంలో మరి ఉందో తెలుస్తూ ఉంది. మరి గత పాలకులు చూసుకున్నట్లయితే మరి కోవిడ్ టైంలో ఉపాధ్యాయుల్ని మరి లిక్కర్ షాపుల దగ్గర కాపలాగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అది ఆనాటి పరిస్థితి. కానీ నేడు మరి ఉపాధ్యాయులకి పెద్దపీట వేసి, ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తును కానీ విద్యార్థుల యొక్క భవితను కానీ తీర్చిదిద్దితేనే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మినటువంటి వ్యక్తిగా ఈ రోజున మరి నిరుద్యోగ సమస్య పోవడానికి భావి భారత పౌరుని తయారు చేసేది ఉపాధ్యాయులుగా భావించి ఆయన మొట్టమొదటి తొలి సంతకాన్ని డిఎస్సి 16,000 పైచీలకు ఈ రోజు ఇస్తున్నారంటే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు వచ్చిందని మనం శుభసూచకంగా కూడా తెలియచేస్తున్నాను. మరి నిరుద్యోగులందరూ కూడా ఆయనకి ఈ రోజున అందరూ కూడా పాలాభిషేకం చేయటం, అలాగే రుణపడి ఉంటారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని తెలియచేయడంలో సంతోషిస్తున్నాను.